మా రాజు సాక్షాత్తు దేవుడు బాబు. కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు, శివుడు వేషం వేస్తే శివుడు. ఏ వేషంలోనైనా నటరాజ కాంతితో వెలిగిపోయేవాడు బాబు. దేవుడు కాబట్టే మాలాంటి అరముల మధ్య ఇమడలేక వచ్చిన లోకాలకే వెళ్ళిపోయాడు బాబు. వెళ్తానన్న వాడిని ఆపలేని క్రూరుణ్ణి నేనే బాబు. మా రాజు మా కారణంగానే చచ్చిపోయాడు బాబు. మా చేతులరా మేమే పొట్టలు పెట్టుకున్నాం. రాజంటే ఆ శివుడి వేషం అది బాగా వేస్తారని చెప్పారే, అతనే కదూ? అవును బాబు. అరేరే, కుర్రాడే అనుకుంటా. ఎలా పోయాడో? రోజులు గోదావరి పోటు మీద ఉంది వద్దని చాలా రోజులు చెప్పినా వినకుండా ఈత కొట్టాడంట బాబు. ఆ తర్వాత కాసేపటికి మనిషి కనపడలేదంట. ఇందాక శవం ఉబ్బి ఆనవాళ్ళు దొరకకుండా ఊడికొచ్చిందండి. బాధపడ గురుమూర్తి, పోయిన ప్రతివాడు దేవుడే, అలాగే పోవడం సహజం కూడా. ఇందా ఇదుంచు, పర్వాలేదు తీసుకో. పదని నేను వస్తాను. రాజా అలా ఉండే నువ్వేలా ఇంతగా గుర్తుపట్టలేకుండా బాబు. మా రాజుని పొట్టలు పెట్టుకున్న ఈ గోదావరి తల్లి ఒడ్డుని మళ్ళీ ఈ జన్మలో తాకం బాబు. ఆవిడ అమ్మోరే కావచ్చండి, కానీ మా కళాజీవుల శాపం తగలక మారదండి, తగలక మారదు. పరువు ఒక్కటే చెందాలి. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి వెళ్తున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చెందారు. కాపాడుతావు కదా?
నీ పచ్చని జీవితాన్ని రాజరిక పంజరంలో బంధించి మహాపరాధం చేసిన పాపాత్మున్నమ్మ. నా కారణంగా నువ్వు చచ్చిపోకూడదన్నయ్యా. నేను పోతున్నది నీ కారణంగా కాదమ్మా, పరువుతో పోరాడి ఓటమి చేతుల్లో ఓడిపోతున్నాను. ఎన్నడూ చీమకైనా అపకారం చెయ్యను నేను మన వంశ ప్రతిష్ఠ కోసం ఒక మనిషిని చంపించి మరిపోతున్నాను. పలానా రాజుగారు అబ్బాయి బికారే బ్రతుకు భయంతో పుర్తుకు తెచ్చాడని ఈ లోకం అనుకోకూడదు. మన వంశ గౌరవానికి కళంకం ఏర్పడుతుంది. రాజుగారి సర్వస్వం కాజేద్దామని ఎవరు చంపారనుకోవాలి. లోకం నోట్లో మన కీర్తి అలాగే వెలగాలి. బయట ప్రపంచానికి నువ్వు వెళ్ళిపోయినా మన వంశ చరిత్ర ఎవరికి చెప్పకు సుమా. నీ పేరు కూడా మన వంశం కోసం, ఈ అన్నయ్య కోసం ఈ పని చేస్తాం కదా. చేస్తానన్నయ్యా. మన వంశం పేరు, నా పేరు ఎవరికి చెప్పను, ప్రమాణ పూర్తిగా చెప్పను. భవిష్యత్తు ఏమిటని భయపడి ఎలాంటి చెడు నిర్ణయం తీసుకోకు. గుండె ధైర్యంతో అడుగు ముందుకువే. బ్రతకడానికి నీకు తప్పకుండా మంచి దారి కనిపిస్తుంది. మంచి దారి. రామరామ, దీపపు సమ్మెతో పొత్తి కడుపులో చాలా దారుణంగా పొడిచి చంపేశారు. అర్ధరాత్రి జరిగింది అనుకుంటాను. మసి పట్టేసిన లాంతర్ కూడా ఒకటి ఉంది. అమ్మాయి గారు ఏమయ్యారు? ఇంత ఘోరం చేసిన గాడిద కొడుకులు ఆవిడ ఇంకా ఉంచుతారటండి. సడీ చెప్పుడు లేకుండా ఏ గోదాట్లోనూ ఎప్పుడో పారేసుంటారు. అంతే అంతే, అదే జరిగి ఉంటది పాపం. కనీసం శవాన్ని చుట్టానికి కూడా ఎవరు లేని దిక్కుమాలిన చావు రాజాగారికి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏం చేస్తాం, జాతరలాగే ఈ కార్యం కూడా మనమే జరిపించేద్దాం. పదండి. అలాగే. ఏంటమ్మా దూరాల నుంచి చోటకి అలా మీద పడిపోతావేంటి? తప్పుకో తప్పుకో, శవాన్ని తీయాలి. ఏంటండి బాబు? కృష్ణావతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే, కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నాను? నీ కృష్ణుడిలా ఉన్నా. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే, ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను. కానీ తొక్కేశారు. ఏంటి బస్సులోనా?